హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఫుల్ వర్షం అండి. అస్సలు తగ్గేదే లేదంటుంది, కానీ తగ్గుతుంది మళ్ళీ వస్తుందిలేండి. కానీ పడితే మాత్రం విపరీతంగా పడుతుంది. సో మార్నింగ్ అప్డేట్ అయితే ఇది. ఇక తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే చేసిన. సో ఇదన్నమాట ఎగ్ ఫ్రై. ప్రజెంట్ ఏం వెజిటేబుల్స్ లేవని చెప్పి ఎగ్ ఫ్రై అయితే చేసేసిన ఆఫ్టర్నూన్కి. సో తర్వాత అయితే అన్నం వేసుకొచ్చి పాపకు బాబుకి అయితే తినిపిస్తున్నా. ఫుల్ వేడి అవుతుంది, కానీ కొంచెం వేడి వేడి అన్నం అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అందుకని చెప్పేసి అయితే ఇద్దరిని కూర్చోబెట్టుకొని వాళ్ళకైతే చకచక అన్నం అయితే తినిపించేస్తున్నా. ఈ మధ్య మచ్చినోడు బాగా మారం అయితే చేస్తున్నాడు అన్నం తినడానికి. సో అది చూడండి, వాడంతా డీసెంట్గా కూర్చోడానికి కారణం ముంగట మొబైల్ ఉంది తీరి. సో నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇల్లంతా అయితే ఊడ్ చేసిన, మంచిగా క్లీన్ చేసిన. ఇవైతే ట్రాలీ అండి. ఏంటి అంటే మనం వాటర్ బాటిల్ పెట్టుకుంటాం కదా అది. ఎందుకంటే మా చిన్నోడు అప్పుడు నీళ్ళు పట్టేటప్పుడు అంతా అంగడంగడి వేసిండు, వాటర్ అన్నీ అందులోకి అయితే పోయినాయి. సో అందుకే ట్రాలీ తీసి అదైతే దుడిచేసిన. సో అవన్నీ అయితే అందులో సర్దాలి, అలాగే బాసాలు కూడా సర్దాలి. సో నెక్స్ట్ ఇవైతే మక్కలండి, ఆయిల్లో ఫ్రై చేసిన. సో ఈ రెసిపీ కావాలంటే షార్ట్లో ఉంటుంది, చూడొచ్చు మీరు. చాలా బాగుంటాయండి, స్పైసీగా. ఎంత బాగుంటుంది టేస్ట్ అంటే తిని చూడాల్సిందే ఖచ్చితంగా. సో ఆ ట్రాలీలు అయితే మళ్ళీ అందులో సెట్ చేసేస్తున్నా. చూడండి, అయితే బాబు వాటర్ పట్టడం వల్ల పట్టుకుంటూ పడేసిండు అన్నట్టు. సో అది ఆ కార్నర్ నుంచి అందులోకి పోయినాయి మొత్తం వాటర్ అంతా. సో అదంతా క్లీన్ చేసి ట్రాలీస్ పెట్టేసి మళ్ళీ వాటర్ బాటిల్స్ అయితే అందులో సర్దేసుకున్నా. సో నెక్స్ట్ అయితే బాసాలన్నీ సర్దేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మన వీడియోస్ అయితే చూడండి, ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి అబ్బా. సో నెక్స్ట్ బాసాలన్నీ అయితే చకచకా సర్దేసుకుంటున్నాను. చూడండి, బుట్ట ఖాళీ అని మీకైతే చూపిస్తున్నా. నెక్స్ట్ డిన్నర్కి వచ్చేసి చికెన్ కోసం అయితే ఆనియన్లో లవంగాలు వేసి అయితే మిక్సీ చేసుకున్నా. నాకు డైరెక్ట్ ఆనియన్స్ వేస్తే అంత ఇష్టం అనిపించదు. ఇంకా ఎట్లా అంటే డైరెక్ట్ ఆనియన్ వేయడం వల్ల సూప్ అనేది పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే ఇట్లా మిక్సీ వేసుకోవడం వల్ల ఏంటంటే సూప్ అనేది చిక్కగా వస్తుంది, తినడానికి కూడా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఫ్రైకి అయితే ఆనియన్స్ వేసుకున్న నడుతుంది, కానీ సూప్ కావాలనుకున్నప్పుడు ఆనియన్ పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కర్రీ చేయడానికి అయితే లేట్ అయింది, అందుకని చెప్పేసి ఈరోజైతే కుక్కర్లో వేసేస్తున్నా. కుక్కర్లో వేస్తే ఏంటంటే ఒక 3 విజిల్స్ లోపల కర్రీ అయితే చాలా బాగా అవుతుంది అన్నమాట, మంచిగా ఉడికిపోతుంది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, కర్రీ అయితే పోపు వేసేసిన. కావాల్సినంత కారం, ఉప్పు అదైతే వేసేసి బాగా కలిపేసి కాసేపు అయితే మూత పెట్టి ఉంచుతాను. తర్వాత ఆయిల్ పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ అయితే వాటర్ పోసి విజిల్ పెట్టేసిన. సో నెక్స్ట్ అంతలోపే ముందే నేను చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకున్నా. సో చపాతీలు అయితే వేసేసుకుంటున్నా. ఈ చపాతీలు ఏందో కానీ వీడియో ఆన్ చేసినప్పుడే అవి రౌండ్గా రావు. అంతకుముందు అన్నీ మంచిగా రౌండ్గా వచ్చినాయి, కానీ ఎప్పుడైతే వీడియో ఆన్ చేసి చపాతీ చేయడం స్టార్ట్ చేసినో ఆ రౌండ్ షేప్ అనేది పోయింది. సో తర్వాతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ అయితే చపాతీలను ఇట్లా కాల్చుకున్నా. ఇదన్నమాట ఇవాళ మన డిన్నర్ అయితే. రైస్ అయితే పెట్టలేదు, కొంచెం ఉంది. సో బాబుకు రైస్ పెట్టేసి మేమైతే చపాతీలు తిన్నాం. చూడండి, అందరి కోసం అయితే కర్రీ వడ్డిస్తున్నా తినడానికి అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వ్లాగ్ అయితే. మీకు గనక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ
like, share and subscribe to our channel. Hari